వజ్రం ధేనూనామస్మి సర్పాణామస్మి వాసుకిః. ఆయుధములలో నేను వజ్రాయుధమును, పాడి ఆవులలో నేను కామధేనువును, శాస్త్రవీత రీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడను నేను, సర్పములలో నేను వాసుకిని. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం. నాగజాతి వారిలో నేను ఆదిశేషుడను, జలచరములకు అధిపతి అయిన వర్ణుడను నేను, పితరులలో నేను అర్యముడను, శాసకులలో నేను యముడను. ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. అశ్వములలో పాల సముద్రము నుండి అమృతముతో పుట్టిన ఉచ్చైశ్రవమును నేను, భద్రగజములలో నేను ఐరావతమును, మనుష్యులలో నన్ను రాజుగను ఎరుంగుము అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని వర్ణించటం మొదలు పెడతారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య విభూతులను గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, వివరించాలన్నా ఎంత సమయమూ చాలదు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇంకా ఏం చెప్పారో, ఇంకా ఎటువంటి నియమములను వివరించారో రేపటి భాగంలో తెలుసుకుంటూ శాంతి మంత్రం చెప్పుకుందాం. ఓం ద్యౌ శాంతిః అంతరిక్షగుం శాంతిః పృథ్వీ శాంతిః ఆపః శాంతిః ఓషధయః శాంతిః వనస్పతయః శాంతిః విశ్వే దేవాః శాంతిః బ్రహ్మ శాంతిః సర్వగుం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. నమ పార్వతీపదే హర హర మహాదేవ. చూసారా మా అమ్మ ఎంత బాగా, అనుష్క ఎంత బాగా మీ అందరికీ చెప్పిందో, మన పిల్లలకు కూడా, అంటే నాకు కూడా చాలా ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం. దగ్గర దగ్గర 10 సంవత్సరాలు కదా, 10 సంవత్సరాల నుంచి పరిచయం నాకు. నేనంటే చాలా ఇష్టం అమ్మాయికి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుని ఇక్కడికి వచ్చింది. స్వామివారు ఆ అమ్మాయిని ఆశీర్వదించండి. స్వామి అంత సైలెంట్గా వింటారంటే ముందు మీకు చెప్పాను, ఒక్క శ్లోకం మనం నేర్చుకోమంటే మనకి 4 రోజులు పడుతుందని. ఏమిటో మనకు సంబంధం లేనట్టుగా చప్పట్లు కొట్టమంటే మీకు ఎందుకు అంత బాధో నాకు అర్థం కాదు. ఎందుకు కొట్టమంటానండి చప్పట్లు? తను అంత కష్టపడి చేసిన దానికి ఫలితం ఈ చప్పట్లు. మన పిల్లలు ఏమనుకుంటారంటే, ఒక అద్భుతమైన కార్యక్రమం మనం ఇలా నేర్చుకుంటే ఈ చప్పట్లు మనం కొట్టించుకుంటాం అని వాళ్ళకి ఆదర్శంగా తీసుకుంటారు. మన పిల్లలు ఎదుగుతారు రేపు పొద్దున. చప్పట్లతో ఒకసారి అమ్మాయిని ఆశీర్వదించండి స్వామి. మన పిల్లలు రేపు పొద్దున నేర్చుకుంటారు. అంటే ఈ అమ్మాయి చప్పట్లు కొడుతున్నారు, ఓ శాలువా కప్పుతున్నారు, ఓ దండ వేస్తున్నారు. మన పిల్లలు నేర్చుకుంటారు, ఇక్కడ ఆడుకుంటున్నారు కదా, ఈ పిల్లలు అనుకుంటారు. ఇట్లా మనం ఒక 2 శ్లోకాలు నేర్చుకుని మనం చెప్తే మనకు కూడా మన సన్మానం చేస్తారు, మనకు కూడా దండేస్తారు. అందుకుని మిమ్మల్ని చప్పట్లు కొట్టమంటున్నా. అంతేగాని ఆ అమ్మాయి సంబంధం లేదు, మనకి మన సంబంధం కూడా తప్పు స్వామి. ఒక్క శ్లోకం నేర్చుకోవడానికి 2-3 నెలలు పడుతుంది మనకి. గంట మంటే ఆ అమ్మాయి 30 శ్లోకాలు చెప్పింది, మళ్ళీ రేపు చెప్తోంది. మన పిల్లలందరూ నేర్చుకుంటారు స్వామి. అంటే గౌరవిస్తారు అనే ఉద్దేశం మన పిల్లల్లో మనం కలుగజేస్తున్న వాళ్ళు అవుతాం. చప్పట్లు కొట్టడం వల్ల వచ్చేది అది. స్వామి శరణం, అయ్యప్ప శరణం.